డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు వస్తారేమో, ఆయన వస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం. యూత్ కూడా అందరూ వాట్ ఈస్ వాట్ హూ ఇస్ వన్ తెలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళే గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అభివృద్ధి అయితే లేదండి. అభివృద్ధి ఉంటే మేము ఎందుకు మాట్లాడతాం చెప్పండి. 130 సీట్లు దాటి కూటమి గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ సూచనలు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతాడండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదు. ఓటమి ఉంది కదా, బంపర్ మెజారిటీతో వస్తుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలి. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి ఏదండి? కూటమిలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ముఖ్యమంత్రిగా అయితే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు కూటమిలో గ్యారంటీగా చంద్రబాబు నాయుడు సీఎం అండి. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్థాపించడం తథ్యం. అంటే నేను టీడీపీ అని కాదు కానీ ఇప్పుడున్న పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం, అందరి అభిప్రాయం కూడా అదే. ముఖ్యమంత్రిగా ఎవరయ్యే అవకాశం లేదు? చంద్రబాబు నాయుడు గారా లేకపోతే? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారే అవుతారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ జగన్ పరిపాలన చూశారు జనాలందరూ. అందరూ కొంచెం ఎంతో కొంత మీడియా ద్వారా ఎడ్యుకేటెడ్ అయ్యి ఉన్నారు. అలాగే ఇప్పుడు అందరు పీపుల్ అంతా బాగానే ఉన్నది కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు వస్తారేమో, ఆయన వస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం. ఒక్క మాటలో చెప్పండి, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? ఓకే, అంటే ఆయన ప్రభుత్వాన్ని వీళ్ళు ఎదుర్కోగలరా? అది మాత్రం కొంచెం డౌట్, క్లిష్ట పరిస్థితుల్లో నేను చెప్పాలి. ఎందుకంటే ఈయన ఆల్రెడీ చేసి ఉన్నారు, జనాలు చూస్తున్నారు. అఫ్ కోర్స్ అది కూడా కరెక్టే. ఈ పథకాలు, సంక్షేమ పథకాలని అవని ఇవన్నీ, అమ్మ ఒడి ఇవన్నీ చేశారు కదా. సో ఇది చూశారు. నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ ఏదైనా ఉంటే, అంటే నేనేంటంటే డెఫినెట్గా గోరింట్ల బుచ్చి చౌదరి గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, అట్ ద సేమ్ టైం చేసున్నారు. దానివల్ల వస్తారేమో అనుకుంటున్నాను. అంటే నా అభిప్రాయం అది. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఐటీ డెవలప్, మీకు తెలుసు కదా, మన దగ్గర క్యాపిటల్ అనేది లేదు, పరిశ్రమలు అన్నీ లేవు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అంటే సంక్షేమ పథకాలే కాకుండా వాళ్ళకి ఫ్యూచర్ అనేది లేదు కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది అనుకో. వస్తుంది అంటారు ఆయన వస్తే? డెఫినెట్గా ఆయన వస్తారేమో అనుకుంటున్నాను, నా అభిప్రాయం అది. చూడాలి, జనమే చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన పుష్కర్ కాలం పాటు ఒకే పార్టీలో ఉన్నాడు. ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే 30-40 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఆయన తను తగ్గి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? ఆయన అది నమ్మిన సిద్ధాంతం అది నెరవేరుతుంది. ఆయన సిద్ధాంతం నెరవేరాలని వీళ్ళతో కూటమి అయ్యారు కదా. డెఫినెట్ గా ఆయన సిద్ధాంతాలు నెరవేర్చుకోవడానికి ఇది ఒక ఛాన్స్. అంటే డెఫినెట్ గా జనానికి ద సేమ్ టైం ఆయన ఫిల్మ్ యాక్టర్ గా రాలేదు యాక్చువల్గా. పొలిటికల్ అంటే ఆయన దేశానికి ఏదో సేవ చేయాలి, ఆ ఉద్దేశంతోనే కదా ఇన్నాళ్ళ నుంచి ఈ పుష్కర కాలం పాటు ఆయన ఉన్నారంటే డెఫినెట్గా ఆ ఉద్దేశంతోనే ఉన్నారు. ఈ 3 కూటమి అయినాయి కాబట్టి డెఫినెట్గా ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయేమో అనుకుంటున్నాను, నా అభిప్రాయం. జనాలు చూడాలి మరి, కొత్త పార్టీ అనేది మార్పు అనేది రావాలి. ఆ మార్పుని నేను చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు బీజేపీ, టీడీపీ అండ్ జేఎస్పీ అలయన్స్ ఉంది కాబట్టి యూత్ కూడా అందరూ వాట్ ఈస్ వాట్ హూ ఇస్ వన్ తెలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళే గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? అంటే సంక్షేమ పథకాలే అన్ని కాకుండా అభివృద్ధి వైపు కమెంట్ చేయకూడదండి, బికాస్ ఐఎమ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ రైట్ నౌ, సో ఐ డోంట్ హ్యావ్ కమెంట్స్ ఆన్ దట్. కానీ మీ అభిప్రాయం ఏంటంటే కూటమి వస్తే ఫ్యూచర్ బాగుంటుంది. 130 సీట్లు దాటి కూటమి గెలుస్తుంది, వన్ సైడ్ గా. అందులో ఏమాత్రం రాజీ లేదు. జగన్ గారి పరిపాలన, జగన్ గారి పరిపాలన ఏం బాగోలేదండి, అసలు ఏం బాగోలేదండి. ఎక్కడ ఉందండి? ఏముంది? అన్ని నిత్యావసర ధరలు పెంచేశాడు. 70 రూపాయలు ఉండి ఆయిల్ ఏమో 110 రూపాయలు చేశాడు. ఏమండి, డీజిల్ ఏమో 60 రూపాయలు ఉండేదేమో 90-100 రూపాయలు చేశాడు. అన్ని రేట్లు పెరిగిపోయి, గ్యాస్ ఏమో 500 ఉండేదేమో 1200 చేశారు. నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి. అండి, ఎవరికి అమ్మఒడికి ఇవ్వడం, అందరికి ఇస్తాననేమో ఒక్కరికే పరిమితం చేశాడు. ఏమీ లేదండి. ఇక బట్టలు నొక్కుతున్నా తప్ప ఏమీ తప్ప అంతా గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వస్తుంది, ఈ గవర్నమెంట్ పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రారు, కూటమి గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ గారి పరిపాలన, జగన్ గారు పరిపాలన అంటే చేసిన కాడికి చేసాడండి, ఎక్కువ జనాలను సోమరిపోతులు చేశాడు, అలాగే ఇలాగ కూడా చేశాడు. మరి ఏ సంక్షేమ పథకాలని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు, వాళ్ళు 3000 ఇస్తే మేము 4000 ఇస్తాను. మరి అది సోమరిపూరితనంగా వెళ్ళే అవకాశం ఉంది కూడా. అది ఏంటంటే గెలవడం గురించి ఇవన్నీ చెప్తుంటారండి, వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా. దాన్ని అప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేము ఎలాగైతే చెప్తున్నామో అవతల పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అలాగే చెప్పుకుంటారు. ఇంకా అలాగ ఉంటాయండి వాళ్ళు. అభివృద్ధి జరిగే అవకాశం ఉందండి, అభివృద్ధి ఉందండి. పిల్లల దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అందరూ మార్చాలని చూస్తున్నారు. భూస్వామిని పొలం నరేంద్రపురంలో వ్యవసాయ రైతునండి నేను. నాకు పోస్టుకుంటే సర్వీస్ చేస్తున్నాను చెప్పారు. ఇవాళ జనసేన కింద పొట్టడి చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మోసానికే మేము పొట్టడి చాలా కష్టపడి చేస్తున్నాం. ఎందుకంటే మా భూముల్ని బయట వాళ్ళకి వెళ్తాయన్న భయం చొప్పున ప్రతి ఒక్కరికి ఒక ఆందోళన వచ్చింది. అండ్ ల్యాండ్ యాక్టింగ్ యాక్ట్ రావడం వల్ల ప్రతి ఒక్క రైతు కూడా
భయంకరమైన వ్యాధి కింద ఉన్నారు. దానివల్ల మాకు ఈ చట్టం రాగానే మా అందరికీ ఒక రకమైన రైతాంగం భయం వచ్చి మేము ఈ జనసేన భాగం రాగానే మా పవన్ కళ్యాణ్ మంచి మేలు చేస్తారని దీన్ని పోరాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతాడండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవుతాడన్న ఆశ ఎవరికే వద్దనే దండపెడుతున్నామండి. అది పరిపాలన అస్సలు బాగోలేదండి. ఎందుకంటే రైతులు ముందు నష్టపోయింది రైతులండి. రైతులు ఎలాగంటే ఈ రోజుని ల్యాండ్ యాక్టింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక రకమైన బీపీలు షుగర్లు రేజ్ అయిపోయినాయి. కారణం ఏంటంటే మా భూములు వేరే వాళ్ళ దాంట్లో పడిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు కదండి. నా భూమి 3 ఎకరాల 92 సెంట్లు 3 ఎకరాల 92 సెంట్లు ఎకరా 21 సెంటుకే మాకు ఇచ్చారండి పాస్బుక్. ఈ ఎకరా 21 సెంటు నా భూమి ఏదంటే ఎవరో చెప్తలేదు సమాధానం. 8 మాసాల నుంచి తిరుగుతున్నాను నేను. ఈ ఆల భూములు యాక్టింగ్ భూ చట్టం వచ్చిందంటే ఈ చట్టం వల్ల మేము భయంకరమైన డౌట్లో ఉన్నామండి. ఏ నాయకులు ఏది చెప్తారో ఏ రకమైన మాకు భయం అండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మాకు మేలు జరుగుతుందని మేము ఆశపడుతున్నాం. ముఖ్యమంత్రి అంటే ప్రజలు ఏ తీర్పునిచ్చినా మనం దాన్ని శిరసా వహించాలి. అలాగే కూటమికి ఎక్కువ మద్దతు కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూటమి నుంచే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన 2014లో పార్టీ పెట్టి అప్పుడున్న కారణాల వల్ల సపోర్ట్ చేసినప్పటికీ 2019లో సొంతంగా రావడం జరిగింది ఒక్కడిగానే. అప్పుడు ఓడిపోయినప్పటికీ అప్పుడున్న అభిమానులు ఓటింగ్ శాతం తక్కువ కాబట్టి ఇప్పుడు ప్రజాదరణ బట్టి ఇప్పుడు కాస్త పెరిగింది. ఆయన పార్టీ లేకపోయినా కొంచెం సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన సొంతంగా నిలబడి సింగిల్గా వచ్చినా కానీ 30-40 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎందుకని ఆయన వెనకడుగేసి సపోర్ట్ చేయడం జరుగుతుంది? వాళ్ళు ఇచ్చిన 21 సీట్లకి అంగీకారం తెలపడం గల కారణం ఏంటి? ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అసలు ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బంది కలిగే అంత అవకాశమే లేదండి. ఆయన రాజకీయ భవిష్యత్తు చాలా బాగుండబోతుంది. ఆయన నేను ఎందుకు తగ్గాను అనేదానికి ప్రతి మీటింగ్లోనే ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. ఎటువంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను దాని మీద నిలబడ్డాడు. ఫస్ట్ నుంచి అదే స్టాండర్డ్ మీద ఉన్నారు. ఇప్పుడు అదే స్టాండర్డ్ మీద ఉండే ఆయన తగ్గి ఈరోజు కూటమికి ఇలాంటి ఆయన 21 సీట్లు తీసుకోవడానికి కారణం కూడా అదే. మళ్ళీ చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం వస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. కూటమి రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఒక ఇండియన్గా ఒక హిందూగా నేను మాట్లాడేది ఏంటంటే పైన మోదీ గారి ప్రభుత్వం రావాలి, ఇక్కడ కూటమి ప్రభుత్వం వస్తాం వల్లనే ఇంకా అభివృద్ధి జరిగిద్దని మా ఆలోచన. అలాగే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేస్తానే మీ ఇంటికి లబ్ధి పొందితేనే మీరు నాకు ఓటేయండి అని ఒక స్టేట్మెంట్ స్ట్రైట్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన కొన్ని సంక్షేమ పథకాలు కూడా నేను పూర్తిగా చేశానని అంటున్నారు. అది ఎంతవరకు జరిగింది? ప్రజల మీద ఆయన నమ్మకం ఏంటి? అది నిజంగా వేస్తారని ఒక ఆలోచన అయితే ఉందా? ప్రజల గురించి అయితే నాకు తెలియదు. నా ఉన్న ఒపీనియన్ వరకు ఏంటంటే మా పిల్లలు చదువుతున్నారు. గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా ఫీజు రిమర్మెంట్స్ వేసినాయి. ఈయన వచ్చి 2 సంవత్సరాల నుంచి ఫీజు రిమర్మెంట్స్ కూడా ఏలో ఆపేశాడు. వేస్తానని చెప్పేశాడు కానీ వేయలేదు. దానివల్ల కొద్దిగా స్టూడెంట్స్ కానీ చాలా ఇబ్బంది కలిగింది. అందులో ఒక తండ్రిగా నాకు కూడా ఇబ్బంది ఉంది. అదే వాస్తవానికి అయితేనే. ప్లస్ అభివృద్ధి అయితే లేదండి. అభివృద్ధి ఉంటే మేము ఎందుకు మాట్లాడతాం చెప్పండి? రాజశేఖర రెడ్డి గారిని మెచ్చుకున్న వాళ్ళు ఈ రోజున అభివృద్ధి గురించి మేము మాట్లాడమా చెప్పండి? ఇప్పుడు చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తే ఆయన మాట్లాడతాం, రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి చేస్తే ఆయన గురించి మాట్లాడాం. ఈరోజు నేను ఉందా చేస్తుంటే మేము మాట్లాడతాం కదా. సంక్షేమాలు అన్నీ అందుంటే మేము తీసుకుంటాం కదా. అందులో నేను వైట్ రేషన్ కార్డు ద్వారాని నేను కూడా తీసుకుంటాను కదా, అంతేగా చెప్పండి. కాబట్టి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగంటే ప్రజల మీద బాగా ఫోకస్ పెట్టుంటే కనుక ఈసారి కూడా కంపల్సరీ ఆయన వచ్చిండు. ఆయన చేసిన పనుల వలన అతను ఈ రోజున మరి అభివృద్ధి జరగకపోవడం మేము ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ప్లస్ అయితే ఉమ్మడి కూటమి వస్తే కనుక పైన బీజేపీ ఉండి ఈ ఉమ్మడి కూటమి వస్తే ఇంకా అభివృద్ధి జరిగేదని మా ఆలోచన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో సింగిల్గా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ పుష్కర కాలం పాటు ఆయన పార్టీలో ఉన్నారు. అప్పుడున్న ప్రజాదరణ బట్టి ఇప్పుడు కాస్త పెరిగింది. ఎందుకని నేను 23 సీట్లకి అంకితం అయ్యి సపోర్ట్ చేయడం గల కారణం ఏంటి? ఆయన ఒకళ్ళు నిలబడినా సొంతంగా నిలబడినా కానీ 30-40 సీట్లు గెలుస్తారు కదా. ఎందుకు మళ్ళీ ఒకసారి విడిపోయిన దూరమైన పార్టీకి మళ్ళీ ఆయన సపోర్ట్ చేయడం ఏంటి? ఈ నిలకడలేని రాజకీయ పరిస్థితుల మధ్య ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇప్పుడు నిలకడలేనిది కాదండి. ఆయన ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైపు సీనియర్గా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు వారి మీద కేసు పెట్టింది ఏదైనా ఇప్పుడు వచ్చి దాన్ని ప్రూఫ్ చేయగలిగింది గవర్నమెంట్ చేయలేకపోయింది కదా. అక్కర్లేని కేసు పెట్టేస్తూ అక్కడ అందులో కేసు సంబంధం లేని కేసు పెట్టేసి మామూలు సెంటర్ జైలు వేస్తారు. ఆయన్ని ఇంత సీనియర్ నాయకుడు అందులో ఉండడం న్యాయం కాదు. రాష్ట్రం ఒక పక్కదారి పడుతుంది కాబట్టి ఆయనకు సపోర్ట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్లాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ముందు రావడం జరిగింది. అలాగే 2019లో కూడా 14లో ఆయన సపోర్ట్ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు. చేసి
ఆ రాష్ట్రం ఎలాగంటే ఆ రోజు కూడా సేమ్ జరుగుతుంది కాబట్టి మీరు ఈసారి మీరు పోటీ చేసుకోండి, నేను విరమించుకున్నాను అని చెప్పేసి ఆగారు 2014లో. 2019 వచ్చేటప్పటికి ఆయన డైరెక్ట్ పోటీ చేశారు కదండి. అయితే ఏదో అన్ని కారణాల ప్రజలు ఒక నిజాయితీని గుర్తించకపోవడం, లేకపోతే ప్రజల్లో దాంట్లో ఎందుకు వచ్చిందో తెలీదు, ఓటమి జరిగింది. ప్లస్ ఎలాగంటే 2 చోట్ల కూడా అధిక ధనం ఖర్చు పెట్టి ఒక్కొక్కరు 200 కోట్ల రూపాయలు ఇచ్చించి ఆయన ఓడగొట్టారనేది కూడా వాస్తవం. ప్లస్ ఇప్పుడున్న రాష్ట్రం పాడైపోయింది, యువత పాడైపోతుంది, యువతకి ఏమీ లేదు. అది ఎంతకంత యువతకు చేయాలంటే 2 కలిపి కూటమికి వెళ్తేనే ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ముందు రావడం జరిగింది అని మేము అనుకుంటున్నాం. అలాగే ప్లస్ ఇప్పుడు 22 సీట్లు 21 సీట్ అనేది ఏంటంటే అది చంద్రబాబు గారు వాళ్ళే కలిపి మాట్లాడుకున్న విధానం బట్టి, అంటే ఎక్కువ తీసుకున్నా సరే నెగ్గలేకపోవచ్చు, ఒకవేళ నగ్గితే కనుక ఎటు కాకుండా ఇబ్బంది వస్తుందేమో, ఓట్లు చీలిపోతాయనే ఉద్దేశంతో కూడా పవన్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారు మా ఉద్దేశం అయితేనే. నేనైతే మాత్రం కూటమి రావాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి యువతకి వాళ్ళు భరోసా ఇచ్చారు. ఎలాగ యువత ముందు ఉద్యోగాలు, అలాగే పిఆర్సీ ప్రకటించారు కదా, పిఆర్సీ తోటి రిటైర్మెంట్ ఉద్యోగులకి, అలాగే డిఏ ఉద్యోగస్తులకి, చదువుకున్న వాళ్ళు బీఈడీ చదువుకున్న టీచర్లు అందరికి కూడా దాని గురించి పక్కా డిఎస్సి ఏదో నోటిఫికేషన్ ఇచ్చారు కదండి, దాని గురించి కూడా ఇస్తారని, అలాగే ప్రతి యువతకు కూడా ఉపాధి కలుగుద్దని ఉద్దేశంతో మేము ఎన్డీఏ కూడా రావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు వస్తుంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగోదు. ఎందుకంటే ఇప్పుడు 60 years దాటిన వాళ్ళకి ఇంటికి వచ్చేస్తుందని ఏది పెన్షన్, అలాంటి వాళ్ళు ఓట్లు వేయచ్చు. అదే రోడ్లు డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్ లేను అబ్బాయి అసలు డెవలప్మెంట్ లేదు అనుకున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వేయరు. ఇప్పుడు 60 years దాటిన వాళ్ళు మనకు పెన్షన్ మనం వెళ్ళకుండా వచ్చేస్తుంది, ఏ ఆఫీసులకు తిరగక్కర్లేదు, ఏ వాలంటీర్లు తెచ్చేస్తున్నారు ఇంటికి, అలాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వేయించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అంతా మీకు తెలుసు కదా ఏంటి ఎలా ఉందో, అంటే శాలరీస్ గమ్మున పడతలేదని, గవర్నమెంట్ జాబ్ హోల్డర్లు అందరూ ఉంది, గవర్నమెంట్ జాబ్ హోల్డర్లు కూడా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే నేను కూడా మొబైల్ ఫీల్డే, మొబైల్ టెక్నీషియన్, మొబైల్ రిపేర్ నా షాప్ ఉండేది ఇక్కడ పక్కన. అసలు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదు. ఈ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి ఎవరు పొలాలకు హక్కులు లేకుండా, ఎవరు ఇళ్ల మీద వాళ్ళకి పూర్తి హక్కులు లేకుండా, ప్రభుత్వం చేతుల్లోకి ప్రజల స్వహాస్తుల మీద హక్కుల్ని ప్రభుత్వం బదలాయించుకోవడానికి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. తద్వారా రాబోయే రోజుల్లో కూటమి ఘన విజయం ఖాయం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ విజయం సాధిస్తుంది, వైఎస్ఆర్సీపీ పతనం ఖాయం. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2014లో పార్టీ పెట్టి పుష్కర కాలం పాటు ఆయన ఒకే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, పార్టీని విలీనం చేయకుండా కలవకుండా. 2019లో ఆయన సొంతంగా పోటీ చేసినప్పటికి ఓడిపోయినప్పటికీ అప్పుడు ఉన్న ఓటర్లు కానీ అభిమానులు కానీ కాస్త ప్రజాదరణ తక్కువ కాబట్టి ఇప్పుడు పెరిగారు. ఆయన చేసిన మంచి పనులు కానీ ఆయన సొంతంగా పోటీ చేసిన 30-40 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్న క్యాపబిలిటీ ఉన్న లీడర్ కాబట్టి ఆయన ఎందుకు అంత సొంతంగా నిలబడకుండా సపోర్ట్ చేయడం గల కారణం ఏంటి? 21 సీట్లకి ఒప్పందం కుదుర్చుకోవడం గల కారణం ఏంటి? ఆయన రాజకీయ భవిష్యత్తు ఫ్యూచర్లో ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు, ఇతర రాజకీయ నాయకుల వ్యక్తి అయితే కాడు. ప్రజా సంక్షేమం ఆయనకు కావాలి, ప్రజలు సుభిక్షంగా చైతన్యవంతులు అవ్వాలన్నదే ఆయన ఆశయం. 25 సంవత్సరాలు 25 కేజీలు బియ్యం కాదు, 25 సంవత్సరాలు రాజకీయ జీవితం అని యువత ఒక్క స్లోగన్ చేస్తే ఆ స్లోగన్ కట్టుబడి రాజకీయం చేస్తున్న వ్యక్తి, సర్వసుఖాలని కాదనుకుని ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ యొక్క కలియుగంలో ఒక పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. తన అధికారం కోసం కాకుండా ప్రజలకు అధికారం ఇవ్వడం కోసం ఈ కూటమిని ఆయనే మోడీ గారిని ప్రసన్నం చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బందుల్లో ఉంటే నేను అండగా ఉన్నానని చెప్పి ఒక కూటమంటూ ఏర్పరిచి ప్రజల కోసం పాటుపడుతున్నాడు కనుక ప్రజామోదం కోసమే ఆయన బ్రతికాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో అవి అప్పుల్లో ఉంది, మీరు సంక్షేమం ఇచ్చుకుంటూ పోతున్నారు, అభివృద్ధి అనేది లేదు అని చెప్పి వ్యతిరేకించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏ పథకాలను కొనసాగిస్తా కానీ ఎక్కువ అదనంగా ఇస్తా అని చెప్పేస్తున్నారు. మరి అప్పుడు అప్పుల్లో ఉన్నది ఇప్పుడు అప్పుల్లో పెరగదంటారా? అప్పు ఇంకా ఎక్కువ పెరగదంటారా? ఆయన సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్లే నమ్మకం, క్యాపబిలిటీ ఉందంటారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ అనుభవాన్ని మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ ఇతరత్ర
ఇతర రాష్ట్రాల్లో కూడా తనకున్న అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంపద సృష్టించి సంక్షేమం చేస్తాడనే నమ్మకం మాకు బలంగా ఉంది. అది సాధించగల సత్తా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనైనా మా యువత యొక్క శక్తికి పదును పెట్టి యువతకి రాష్ట్రానికి వన్నె తెస్తాడన్న నమ్మకం మాకైతే సంపూర్ణంగా ఉంది. కూటమి రావాలనుకుంటున్నాను. కూటమే గెలవాలి, గెలుస్తుంది కూడా. 100% కూడా అండి. ఈ యొక్క కలయిక కూటమి ఉంది కదా, బంపర్ మెజారిటీతో వస్తుందండి, అందులో సందేహం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలిచే అవకాశం ఉందంట. మళ్ళీ తిరిగి లేకుండా ఎంటర్ ఏపీ పరిపాలన చూసుకుంటే, జగన్ గారి పరిపాలన చూసుకుంటే దాంతో వేరే చేసుకున్నప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ గవర్నమెంట్ పోతే తప్ప ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అయితే బాగుండదండి ఖచ్చితంగా. జగన్ గారు ఆధారంగానే, అంటే జగ్గంపూడి రాజా గారు ఆ పక్కన వేరే వ్యక్తి కాదండి, కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన కారణంగా, ఈ అవినీతి కారణంగా ఇక్కడ ప్రజల్లో నెలకొన్న భయాలకు, ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి కానీ, లేదా ఇతరత్ర మద్యపాన నిషేధం చేస్తానని చేయలేకపోవడం కానీ, ఇంకా అనేక రకమైన కారణాలు, సిపిఎస్ రద్దు చేస్తానని చేయలేకపోవడం కానీ, అనేక రకాల కారణాల కారణంగా ఈ గవర్నమెంట్ దిగిపోతేనే మంచిదన్న అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉంది. అది కొంచెం ఇప్పుడు ఇంకొక 2-3 రోజులు లేట్గా కానీ ఎలక్షన్ జరిగి ఉంటే కూటమి ఇప్పుడు ఆ వైనాట్ 175 ఏ విధంగా వాళ్ళు అన్నారో అదే పని వైనాట్ 175 జరిగే పరిస్థితి అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు అన్నదండి సింగిల్ పాయింట్ ఏజెండా. ప్రజలైతే ఒకటి ఖచ్చితంగా అనుకుంటున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టాలి ఈ ఎలక్షన్, లేకపోతే ఈ ప్రజలే ఇబ్బంది పడతారు, వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నష్టపరుచుకునే ఉద్దేశంలో అయితే ప్రజలైతే లేరు. అదే ఒక ఛాన్స్ ఇచ్చారు, మళ్ళీ ఈసారి ఇవ్వకూడదని అనుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ అన్నందుకు వాళ్ళు ఇచ్చినందుకు బాధపడతాను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా 2014 నుంచి పార్టీ పెట్టే పుష్కర కాలం పాటు రాజకీయాల్లో ఒకే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. గతంలో 2019లో పోటీ చేసినప్పుడు ఓడిపోయినా అప్పుడున్న ప్రజాదరణ బట్టి ఇప్పుడు పెరిగింది. అటువంటి నిలబడినా కానీ ఆయన ఒక 20-30 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. 21 సీట్లకి ఆయన సపోర్ట్ చేయడం ఏంటి, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమైనా ఫ్యూచర్లో దెబ్బతీసే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారి నిజంగా ఇంత మెచ్యూర్గా ఆలోచిస్తారని నేనైతే అనుకోలేదు. మిగతా జనాలు, చుట్టూ ఉన్న జనాలు, లేదా కోటరీ, లేదా వేరే వ్యక్తుల ఆధారంగానో తనకున్న బలాన్ని ఎక్కువగా ఊహించుకునో, లేదా నిజంగా ఆ బలం ఉన్నప్పటికీ తనను తాను తగ్గించుకుని, వారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుస్తున్నాడు, గొప్ప నాయకుడు అవుతాడు. అది నిజంగా పవన్ కళ్యాణ్ గారు అది చేసి చూపించారు. ఎందుచేతనగా, ఎందుకంటే గతంలో మనం 2014 ఓట్ షేర్, చాలా తక్కువ ఓట్ షేర్లోనే టీడీపీ బీజేపీ ప్రభుత్వం అలయన్స్లో నగ్గింది. ఆ తర్వాత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వచ్చి పోటీ చేసినప్పుడు అది జగన్కి ప్లస్ అయింది. ఆ పొరపాటు, అదే తప్పుదో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చేయకూడదని ఈ ప్రయత్నం చేశారు. 21 సీట్లలో ఖచ్చితంగా అట్లీస్ట్ 15% సీట్లు, 15 సీట్లు అయితే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. అది ఈ రాష్ట్రానికి కూడా చాలా మంచిది. నిజంగా చెప్తాను, ఆయన చెప్పిన డైలాగే, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు అది పవన్ కళ్యాణ్ గారు. కూటమి గెలిచే అవకాశం 100% కూటమి గెలుస్తుంది. ఇప్పుడు కూటమిలో గ్యారంటీగా చంద్రబాబు నాయుడు సీఎం అండి. పవన్ కళ్యాణ్ మద్దతు, ఈ బీజేపీ మద్దతు వల్ల గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అండి. ఇప్పుడు ఈ కూటమిలో సీఎం కాకపోతే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడించి కూడా ఉండండి. 100% 130 సీట్లు 135 సీట్లు గ్యారంటీగా కూటమికి వస్తాయండి. గ్యారంటీగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, సంక్షేమ పథకాలను వ్యతిరేకించేటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే పథకాలని ఆయన రిలేటెడ్గా సేమ్ దింపి ఒక 100-1000 ఎక్స్ట్రా పెట్టి ఇస్తానంటున్నాడు. అలా ఇవ్వడం వల్ల కూడా అప్పు అవుతుంది కదా, అభివృద్ధి జరిగే అవకాశం. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు అండి. అతను ఎలాగైతే తేగలను, ఎలాగైతే ఖర్చు పెట్టగలను తెలిసిన నాయకుడు అండి. ప్రజలకే సోమరపోతులు చేసిన నాయకుడు కదా అతను. సోమరపోతులు చేసి సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళ సోమరపోతులుగా ఉండొచ్చే నాయకుడు కాదు. అతను ఏం చేస్తాడంటే సంక్షేమ పథకాలతో పాటు మన రాష్ట్రానికి వచ్చే వనరుల్ని పెంచుకుని వాటి ద్వారా ఇస్తారండి. ఇది అప్పులు చేసి వనరులు ఇచ్చే నాయకుడు కాదండి అని చంద్రబాబు నాయుడు గారు. అది విషయం. సో కూటమి గెలిచే అవకాశం, కూటమి గ్యారంటీగా 100%కి 100% కూడా గ్యారంటీ బాబు. కూటమిగా ఉంది కాబట్టి గెలిచే ఛాన్స్, అంటే కూటమిలో ఉన్నా కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫరెన్స్ ఏమి చేయలేదండి. టు బీ వెనస్, నేను ఒక యంగ్ జనరేషన్ పీపుల్గా మా సైడ్ నుంచి చూసుకుంటే మాత్రం యూత్కి ఏమీ జరగలేదు. ఇప్పుడు జగన్ గారు కూడా అంటున్నారు ఏంటంటే లైక్ చూడండి మీ ఫ్యామిలీకి ఏమైనా జరిగితేనే ఒకటి ఏంటంటే, మా ఫ్యామిలీస్ అందరూ ఎంప్లాయీస్, మాకు ఏం జరగలేదు. మేము ఎక్కడికో హైదరాబాద్, బెంగళూరు వెళ్ళి ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేసుకుంటున్నాం. మా నెక్స్ట్ జనరేషన్స్ కూడా అలాగే వెళ్ళకూడదు కదా. ఇక్కడ ఏముంది, మా క్యాపిటల్ ఏది అంటే ఇప్పటికీ ఐఎమ్ నాట్ షూర్. నన్ను ఎవరైనా అక్కడ అడిగారు అంటే
నెక్స్ట్ క్యాపిటల్ రావాలి, యూత్కి ఏమైనా జరగాలి అంటే మాత్రం రైట్ పర్సన్ని ఇది చేసుకోవాలి. ఆ రైట్ పర్సన్ అనేది ఆబ్వియస్గా జనాలకు కూడా తెలుసు ఎవరా రైట్ పర్సన్ అనేది. సో ఓన్లీ జనాలకి ఏదో పథకాలు ఒకటే కాకుండా కూడా జనాలకి ఓవరాల్గా ఈ స్టేట్కి ఏదైతే కావాలి, ఎవరైతే చేయగలనేది ఎడ్యుకేటెడ్కి కానీ జనాలకు కానీ ఎవరికైతే మార్పు కావాలో వాళ్ళకి తెలుసండి. వాళ్ళకి తెలుసు. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టి అప్పుడున్న ఆయనకు అనుభవం లేదు కాబట్టి సపోర్ట్ చేశారు టీడీపీకి. కానీ 2019లో కొన్ని కారణాల వల్ల విడిపోయినప్పటికీ, ఆయన ఓడిపోయినప్పటికీ కూడా అప్పుడున్న ప్రజాదరణ కాస్త పెరిగింది. ఆయన సొంతంగా నిలబడి పోటీ చేసిన 20-30 స్థానాల్లో కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సడన్గా ఆయన అంత స్థానం దాన్ని ఏమంటారు పలుకుబడి సంపాదించిన తర్వాత ఎందుకు మళ్ళీ 21 సీట్లకి ఆయనకు అంకితం అయిపోయాడు? ఎందుకు అలాగే సీఎం క్యాండిడేట్గా ఉన్నటువంటి వ్యక్తి తప్పుకోవడానికి గల కారణం ఏంటి? ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయండి. ఆయనే సీఎం అవ్వాలి, ఈగో కోసం నేను సీఎం అవ్వాలి, నాకు పదవి కావాలి అనుకుంటే ఆయన పోటీ చేశాడు. గెలుస్తాడా లేదా అనేది తెలియదు. కానీ ఆయన గోల్ అంటే జనాలకు మంచి చేయాలి. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం నుంచి జనాలకి ఏం మంచి జరగట్లేదు, లైక్ ద సిస్టమ్స్ ఆర్ కరప్టెడ్ ఆర్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ వెల్. కాబట్టి ఆయన గోల్ ఏంటంటే ఫస్ట్ ఈ ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నాడు. కాబట్టి ఆయన ఈగో పక్కన పెట్టి 20 సీట్లు 30 సీట్లు ఎన్ని ఇచ్చినా సరే ఆయన కూటమిలోకి ఎందుకు వచ్చాడంటే బికాస్ దేర్ ఇస్ మోడీ హూ ఇస్ ద రైట్ పర్సన్ అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్ది గొప్ప చేశారు కాబట్టి ఆ అలయన్స్లోకి వచ్చారు. ఇట్స్ పవన్ కళ్యాణ్కి ఎప్పుడు కూడా టు బీ వెరీ మస్ట్ చాలామంది జన సైనికులు లేకపోతే ఎవరైతే జనసేన ఫాలోవర్స్ ఉన్నా వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు ఎందుకు మనం పోటీ చేస్తే ఇది అయ్యేది కదా అని. సో అగైన్ ఇక్కడ మనం కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ కావాల్సింది పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అనుకుంటుంటే ఈగో కోసం ఒక్కడే పోటీ చేశాడు. ఈగో కోసం కాకుండా జనాలు ఫస్ట్ ప్రభుత్వాన్ని దించాలి. ప్రభుత్వాన్ని దించాలంటే సింహం ఒక్కటే రావాలి అలా అనుకోకుండా మార్పు రావాలి. ఒక స్ట్రాటజికల్గా ఆలోచించి అన్ని పరాలుగా ఆలోచించి ఈ 3 పార్టీస్ కలిసి ఇది చేస్తే దేర్ ఈస్ అ ఛాన్స్ దట్ దే కెన్ బ్రింగ్ డౌన్ ద గవర్నమెంట్ స్లో దట్ ఈ స్టేట్లో డిఫరెన్స్ అనేది స్లోగా మేక్ చేయొచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చేశారు. అంతే. సీఎం అవ్వాలి అనుకుంటే హీ కెన్ పోటీ. సీఎం అవ్వాలనే కాదండి, ఇఫ్ ఎవరో చెప్తున్నారు ఎవరో యాక్టర్ శివాజీ గారు ఎవరో, ఇఫ్ పవన్ కళ్యాణ్ వాంట్స్ టు బికమ్ సమ్ కైండ్ ఆఫ్ పొలిటికల్ లీడర్, బీజేపీలో చేరిపోయి కొంచెం అట్లా డబ్బులు పనిచేస్తే ఆయన కూడా ఏదో సెంట్రల్ మినిస్టర్ ఏదో ఒకటి ఇచ్చేసారు. అలా అనుకోలేదు. సీఎం అవ్వాలి అనుకునే ఉండుంటే ఈగో కోసం సపరేట్గా పోటీ చేసేవారు. సో ఇక్కడ ఏంటంటే అలా కూడా కాకుండా ప్రభుత్వాన్ని మార్చాలి, జనాల్లో మార్పు తేవాలి కాబట్టి ఇది చేశారు. అంటే నేను టీడీపీ అని కాదు కానీ ఇప్పుడున్న పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం, అందరి అభిప్రాయం కూడా అదే. జగన్ గారు సంక్షేమం ఇచ్చేది సరిపోదు కదా, సంక్షేమం ఇచ్చేది సరిపోదు కదా, ఉద్యోగాలు ఉండాలి, అన్నీ ఉండాలి, రాజధాని లేదు, ఏమీ లేదు కదా, అభివృద్ధి లేదు. సంక్షేమం అయితే ఇచ్చేస్తున్నా, డబ్బులు ఇచ్చేస్తే సరిపోదు కదా. మరి ఇదే సంక్షేమం వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే సంక్షేమాన్ని మేనిఫెస్టోలో 2000 వాళ్ళకి 3000 4000 అలా ఇస్తా ఉన్నారు. 2014 2019 వరకు ఆయన సంక్షేమం చేశారు, కానీ అభివృద్ధి సంక్షేమం 2 సమతూకం చేశారు ఆయన. అంటే పూర్తి సంక్షేమం ఉండాలంటే ఏ రాష్ట్రం ఉండదు, అది ఇది సమానంగా ఉండాలి. మరి ఇప్పుడున్న ప్రజలకి సంక్షేమంకి అలవాటు చేశాడు కదా మరి జగన్. మరి ఇప్పుడు ఎవరైనా సంక్షేమం డబ్బులు వస్తున్నాయి అనుకుంటారు, కానీ నాకు డబ్బులు ఇస్తున్నాడు చాలు అనుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అయినా 2 సమానం చేయాలని చూస్తున్నాడు. ఆయన వల్ల అవుతుందని అనుకున్నాను. సంక్షేమం అయినా అభివృద్ధి అయినా 2 సమానంగా చేయగలరని అనుకున్నాను. ఆయన వల్ల అవుతుంది. జగన్ గారి వల్ల అభివృద్ధి అనేది అవ్వదు, అది పక్కా. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే అభివృద్ధి సంక్షేమం 2 సమానంగా జరుగుతుంది నా ఉద్దేశం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంత పార్టీ పెట్టి వేరే పార్టీకి సొత్తుగా పనిచేస్తున్నారు. ఆయన మీద కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి. ఎందుకు పార్టీ అని తొత్తుగానే ఉంది, ఎందుకు అనుకోలేము. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు బట్టి ఆయన చంద్రబాబుని కలిశారు అంతే. అది రాజకీయ పరంగా తప్ప రాష్ట్రానికి ఏదో జరగాలని కానీ ఆయనకేమీ వేరే ఉద్దేశం కాదు కదా. రాష్ట్రానికి ఏదో జరగాలి, వైసీపీ పాలన పోవాలని ఆయన కలిసాడు తప్ప అంత మించి తొత్తులో చేసాడు అయ్యేం కాదు కదా. అంతే. అది రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసినట్టు వాళ్ళిద్దరు అంతే. మళ్ళీ కూటమి వస్తుంది, రావాలని కాదు వస్తుంది పక్క. ఇక్కడ ఎమ్మెల్యే గారు బుచ్చి చౌదరి గారు, ఎంపీ పురంధేశ్వరి గారు, అది పక్క. నేను టీడీపీ అని చెప్తున్నాను అనుకున్నారు కానీ అందరి నోట ఇదే. మేము క్యాంపెయిన్ తిరుగుతున్నాం కదా, ప్రతి ఒక్కరు అదే అంటున్నారు. 2019లో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తానని వాగ్దానాలు కొన్ని చేశాడు. అవన్నీ ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఆ అమలు జరిగాయా? ఎంతవరకు జరిగాయి? అలాగే అమ్మఒడని, ఫీజు రీఎంబర్స్మెంట్ అని ఇవన్నీ అందరికీ కరెక్ట్గా పడ్డాయా? ఆయన ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది?
ఇప్పుడు నేనే ఉదాహరణగా చెప్పుకోగలిగితే కనుక నాది పీజీ 2017లో ఎంఫార్మసీ పీజీ ఫ్రీ సీట్ వచ్చిందండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 2017-18 ఫస్ట్ ఇయర్ ఫీజు నాకు పడింది. నెక్స్ట్ ఈయన 19లో ఈయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఫీజు రియంబర్స్మెంట్ పీజీ వాళ్ళకి తీసేసామని చెప్పి తీసేశారు. ఇప్పుడు మాకు సర్టిఫికేట్స్ కాలేజీలో ఇవ్వట్లేదండి. మీ ఫీజు పే చేస్తే కానీ మేము ఇవ్వం, గవర్నమెంట్ పీజీకి ఫీ రియంబర్స్మెంట్ ఆపేసిందని చెప్పి ఆపేశారు. అంటే ఇప్పుడు మేము ఎటువంటి జాబ్లకు వెళ్ళడానికి లేదు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకుండా ఎవరు జాబ్ ఇస్తారండి? 10th, ఇంటర్, యూజీ, పీజీ సర్టిఫికేట్స్ కూడా కాలేజ్లోనే ఉండిపోయారు. ఎవరు జాబ్ ఇవ్వలేరు కదా. ఇలా అలాంటి బాధితులు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇప్పుడు చూసుకుంటే ఎన్డీఏ మేనిఫెస్టో చూసుకుంటే పీజీ ఫీ రియంబర్స్మెంట్ పునరుద్ధరిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో పీజీ ఫీ రియంబర్స్మెంట్ మేము పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా మళ్ళీ మాలాంటి యువత అంటే స్టూడెంట్స్గా ఎవరైతే మేము పీజీస్ బాధపడ్డామో 18-19 ఫీజు పడక అలాంటి వాళ్ళ ఓట్లు అన్నీ కూడా జగన్ గారు కోల్పోయినట్టే కదా. ఆయన ఒక పక్క సంక్షేమ పథకాలు నేను ప్రతి ఒక్కరికి చేశానని చెప్తున్నారు. అదే ఇవన్నీ చదువుకున్న పిల్లలకు కానీ అమ్మఒడి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్టూడెంట్స్ పరంగా కానీ అమ్మఒడి దీవెన కానీ ఇవన్నీ ఇచ్చానంటున్నారు కదా. మరి అది అందరికి ఎవరికి అందలేదంటారా? అది ఓన్లీ ప్రచారం కోసం చేస్తున్న చర్యనా? లేదండి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ పీజీస్ వాళ్ళకి తీసేసింది. ఇప్పుడు మాకు లక్షల్లో కట్టాలండి. ఒక 2-3 లక్షలు మా ఫీజు రియంబర్స్మెంట్ అనుకోండి పీజీకి. అదే చిన్నపిల్లలకి 4 ఎల్కేజీ వాళ్ళకి యూకేజీ వాళ్ళకి డివైడ్ చేసేసాడు. అలాగా పీజీస్కి తీసేసి ఫీ రియంబర్స్మెంట్ చిన్నపిల్లలకి వేసేసాడు. అంటే ఎల్కేజీ నుంచి ఒక 10th క్లాస్ వరకు చదివించుకోగల స్థితిలోనే కదా ఉన్నారు పేరెంట్స్ అందరూ. కానీ పీజీస్ పై స్థాయి చదువులు చదువుకోలేకే కదా మేము గవర్నమెంట్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి ఫీజులు తీసి మొత్తం పీజీస్ ఎంతోమంది చాలా బాధపడ్డారు. మెడికోస్ కానీ లేదా డెంటల్ స్టూడెంట్స్ కానీ ఇలా మాలాంటి ఫార్మా స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా పై స్థాయి చదువులు ఉచితంగా చదువుకోవాలనే కదా. ఇంట్లో ఆర్థిక స్తోమత బాగోక పై స్థాయిలు చదువుకోవాలన్న కోరికతోనే మేము చదువుకుంటున్నాం. అటువంటిది మా ఫీజులు తీసేసి ఇప్పుడు నా ఒక్క ఫీజు ఒక 10 మంది ఎల్కేజీ వాళ్ళకో లేకపోతే యూకేజీ లేదా ఫస్ట్ స్టాండర్డ్స్కో వేసేస్తున్నాడు. అదే వాళ్ళ పేరెంట్స్ చదివించుకోగలరు కదా చిన్నపిల్లల్ని. ఎవరైనా 10th వరకు ఎవరైనా చదివించుకునే స్తోమతలోనే ఉంటారు. అది వెళ్ళట్లేదు. ఈ ఫీజులు ఇలా కట్ చేసేసి వాళ్ళకి వేసేస్తున్నాడు. అంటే ఎంతసేపు ఆయన ఓట్ బ్యాంక్ గురించి సంక్షేమ పథకాలే సృష్టించాడు. అసలు ఎటువంటి అభివృద్ధి కానీ లేదా ఎవరికైనా ఉపయోగపడే పథకాలు కానీ ఏమీ చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు నేను సంక్షేమ పథకం ప్రతి గడపకి ఇచ్చాను, మీకు మేలు జరిగితేనే నాకు ఓటేనని ధీమాగా చెప్పడం గల కారణం ఆయన సొంత ఆస్తుల నుంచి ఇవ్వలేదు కదండి. ఇప్పుడు అభివృద్ధి అంటే సంపద సృష్టించకుండా అప్పులు తెచ్చి పథకాలు వేసేసానంటే ఈరోజు ప్రజలు ఎవరు కూడా అంత అమాయకత్వంగా లేరు. చాలా తెలివిగానే ఉన్నారు. ఆయన ఇచ్చిందంతా మనకి ట్యాక్స్ ద్వారా పోతుందంతా అనేది చాలా బాగా గమనించుకుంటున్నారు. అది చదువుకున్న వల్ల చదువు లేని వల్ల అని లేరు. ప్రతి ఒక్కరు ఎవరి కష్టం మీద వాళ్ళు ఆధారపడే కదా బతుకుతున్నారు. వాళ్ళందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు గారు మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. జగన్ గారు పెట్టిన పథకాలని నేను వాలంటీర్ వ్యవస్థ కానీ ఏమి తీయకుండా ఉన్న దాని మీద నేను 1000-2000 ఎక్కువ ఇస్తాను, 3000 అయితే 4000 ఇస్తాను, 5000 అయితే 6000 ఇస్తానని చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో. మరి ఈయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యతిరేకించినటువంటి సంక్షేమ పథకాలని ఆయనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇస్తానన్నారు. దీనివల్ల ఈయన ప్రభుత్వంలో అప్పులు అయినప్పుడు మరి ఆయన వచ్చాక కూడా కొంచెం ఎక్కువ పెంచేస్తున్నారు కదా, అప్పులు అవుతాయి కదా. మరి ఇప్పుడు మీరు చూసుకుంటే మద్య నిషేధం చేస్తానని చెప్పి ఎక్కడ డిజిటల్ పేమెంట్ లేకుండా డైరెక్ట్ మనీయే తీసుకుంటున్నారు. అదే డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగితే మనకి గవర్నమెంట్కి అమౌంటే కదా. అలాగే ఇసుక అసలు ఎక్కడ ఇసుక పాలసీ అని తెచ్చాడు, ఎవరికి ఉపయోగం లేదు. భవన నిర్మాణ కార్మికులను పొట్టగొట్టారు. అలా ఏది చూసుకున్నా ఆయన డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండానే చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేది అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు చేయడం అనేది తప్పు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వడం మంచిది అని చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే కాదు, కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పురంధేశ్వరి గారు కానీ ఎవరైనా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే సంపద సృష్టించి పథకాలు అమలు చేయాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలి. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి ఏదండి?
రాజధాని ఏది ఈ రోజుకి క్వశ్చన్ అడిగితే ఉంటే అసలు రాజధాని ఏదంటే ఇప్పటికీ క్వశ్చన్ మార్క్లో ఉన్నామంటే ఎంత దీనస్థితిలో ఉన్నామో మనం ఆలోచించండి. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తూ ఒక పక్క సంక్షేమ పథకాలు కూడా ఇచ్చే క్యాపబిలిటీ ఉందంటారు. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం, అది చంద్రబాబు నాయుడు గారే అని మనం చెప్పకూడదండి. ఇది ఎన్డీఏ ప్రభుత్వం అనమాట. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వర్ గారు బాధ్యత అది మన ఆంధ్రప్రదేశ్ బాధ్యత వాళ్ళ ముగ్గురిది. అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది. కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే అవకాశం ఉన్నదండి. కూటమి ఖచ్చితంగా గెలుస్తుందండి. 125 నుంచి 140 స్థానాల వరకు ఎట్టి పరిస్థితుల్లో తెలిసి కూటమియే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని వ్యతిరేకించి ఖండించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అదే వ్యక్తి సేమ్ మేనిఫెస్టోలో ఏ పథకాలని 1 వంతు 2 వంతులకి పెంచి ఇస్తాను అని చెప్పేస్తున్నారు. మరి అప్పుడు అభివృద్ధి కనిపించలేని అన్న వ్యక్తి ఇప్పుడు అయ్యే పథకాలను ప్రవేశపెడతానన్నారు. మరి అభివృద్ధి దిశగా ఈ పథకాలతో ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు. అవి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిని ఒప్పించేటప్పుడు గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. ఆ పొరపాట్లు జరగకుండా ఇప్పుడు మేము కూటమిగా ఏర్పడి దానికి సంబంధించిన వివరాలన్నీ మీకు ఎప్పటికప్పుడు కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నారు. అది ప్రజలు మీడియా ద్వారా చూస్తూ ఉన్నారు. ఆ పొరపాట్లు జరగకుండా దాన్ని సరి చేసుకుంటా మనకు రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి అవ్వలేదు కాబట్టి పోలవరాన్ని, అలాగే మనకి ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారు. ఆ యూత్ అందరూ కూడా కూటమిని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమిలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ముఖ్యమంత్రిగా అయితే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ఒక చోట తప్పు జరిగింది అనుకోవడానికి లేదు. 175 స్థానాల్లో కూడా అదే జరిగింది. వాళ్ళు ఏంటంటే 151 వచ్చినాయి కదా, మనం ఏదైనా చేయొచ్చు, ఏమైనా నెక్స్ట్ టర్మ్కి ఏమైనా ఒక 20-30 తగ్గితే మళ్ళీ మనం అధికారం అనే అపోహల్లో వాళ్ళు చేసింది మామూలు రాద్ధాంతం కాదు. స్టార్టింగ్లో గెలిచారు, లాస్ట్ సంవత్సరం నుంచే కొన్ని పనులు చేయడం మొదలెట్టి ఏదో చేశారు. కానీ జనాలు నమ్మరు. ఇంకా జరిగిన విషయం నమ్మక నాకు తెలిసినంత వరకు 170 స్థానాలు, నాకు తెలిసిన 140 స్థానాలు నా అంచనా ప్రకారం, జనం అంచనా ప్రకారం వద్దనుకుంటున్నాం. మెయిన్ ఉద్యోగస్తులు వాళ్ళ ఇబ్బందులు పట్టుకుని చూసుకుంటే 140 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మార్పు కోరుకుంటున్నారా? మార్పు నేనే కదా, అందరూ కోరుకుంటున్నాం. నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే ఇక్కడ ఇదే సూర్యాపేటలో 200 మెజార్టీతోనే 2 సంవత్సరాల కిందట ఎంపీటీసీ గెలిచి 200 మెజార్టీ తెచ్చిన గ్రామం ఇది. అయితే ఈ గ్రామంలో ఎందుకు అంత వ్యతిరేకత వచ్చిందంటే అది మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే 2 సంవత్సరాల ముందే ఈ వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఇవాళ అది అవకాశం మార్చే అవకాశం జనాల్లోకి వచ్చింది. మరి ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్గా పురంధేశ్వర్ గారు ఒక పక్క గూడూరు శ్రీనివాసరావు గారు, వీళ్ళిద్దరిలో ఎంపీగా గెలిచేదా? నా ఉద్దేశ ప్రకారం అయితే పురంధేశ్వరి గారు అంటే కమలం గుర్తు రావాలని కోరుకున్నాం. ఇప్పుడు దాకా ఎన్డీఏ కూటమిలో ఏ వ్యక్తి ఇక్కడ పోటీ చేయకపోవడం వల్ల అభివృద్ధి జరగలేదు ఆంధ్రప్రదేశ్లో. కేంద్రంతో సపోర్ట్ ఉంటే మంచి జరుగుతుంది. మంచి అనేది ఏంటంటే వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారంటే వాళ్ళు యాక్చువల్గా ముందు ఇళ్ల స్థలాలైనా కొన్ని రైతు భరోసాలైనా ఇవన్నీ కూడా మోడీ గారు హస్తం ఉంది. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరో ఇక్కడ లేకపోవడం, పబ్లిసిటీ చేయకపోవడం, ఆఖరికి లాస్ట్గా నరేంద్ర మోడీ గారు బీసీ అనే వర్గం అని కూడా ఎవరికి బయటికి తెలదు. అలాంటప్పుడు ఈ టైంలో వాళ్ళు రావాలని బలంగా కోరుకుని జనం కూడా అసలు వైఎస్ఆర్సీపీనే చూడకూడదు అనుకుంటున్నారు. కాబట్టి నా ఉద్దేశ ప్రకారంగా కమలం వద్దనుకున్నాను. వస్తే నాకు తెలిసినంతవరకు ఈ ఆంధ్రప్రదేశ్ కొన్ని అప్పుల బారి నుంచి తగ్గి మళ్ళీ నడవడానికి ఒక 3 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ వచ్చే 10 సంవత్సరాలకే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. అంటే 5 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం బాగుంటుందని చూసి మళ్ళీ కంటిన్యూ చేస్తారు తప్ప మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎప్పటికీ కోరుకోరు. అది మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న మొన్న కూడా అర్థమైపోయింది. మోడీ గారు రాగానే ఈ ప్రళయం చూసి నిన్న క్యాంపెయిన్ ఆఫ్ చేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంట్లో కూర్చున్నాడు, మీరు చూసారు లేదు. అతను జన క్యాంపెయిన్ చూసి ఈ ప్రభావం చూసి చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇళ్లలో కూర్చుండే పరిస్థితి వచ్చింది ముందుకెళ్లకుండా. ఎందుకంటే ఈ రైతులు చేసే అన్యాయాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసి అభివృద్ధి ఏమీ లేక ప్రజలు ఇసుకెక్కిపోయి ఇవాళ బలరామకృష్ణ గారికి కానీ ఎంపీలకు కానీ పురంధేశ్వరికి కానీ రాష్ట్రం అంతా కూడా ఎప్పుడు ఓటు వద్దా, ఎప్పుడు ఓటు వేయాలి మనం అని ఎదురు చూసే పరిస్థితి ఉంది. మీరు చూస్తూ ఉండండి, ఈ గ్రామాల్లో చూడండి, సాయంకాలం మట్లు అయినప్పటికీ 7 అయినప్పటికీ ప్రతి కార్యకర్త కూడా ఫస్ట్ పట్టుకుని తిరుగుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అంత కసి. నేను ఈ మధ్యకాలంలోనూ నేను చాలా 5-6 ఎలక్షన్లు చూసాం కానీ ఇంత కసిగా కార్యకర్తలు పనిచేసి పార్టీ ఏదైనా ఉందంటే ఈ కూటమి, జనసేన,
బీజేపీ తెలుగుదేశం. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్థాపించడం తథ్యం. ఆ కలయిక తథ్యం. మరి ఈయన ఈ మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 150 మందితో గట్టిగానే ఉన్నారు కదా. మీరు ఒక విషయం ఆలోచించండి భయ్య, 2014 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి 102 సీట్లు వచ్చినాయి. 2019 ఎలక్షన్ వచ్చేలోపటికి 23 సీట్లకు పరిమితం అయ్యారు. ప్రజలు ఎవరో ఎప్పుడు చూస్తూ కూర్చోరు. అతనికి ఆ రోజు పరిపాలన సరిగ్గా చేయలేదని అనిపించవచ్చు చంద్రబాబు నాయుడు గారిని. 79 సీట్లు ఓడగొట్టారు ఒక ఎలక్షన్లో. అదే విధంగా చూసుకుంటే 151 సీట్లు 71 సీట్లు 80 సీట్లు పోతే ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 30-40 సీట్లకు పరిమితం అయిపోతారు. ఎలక్షన్లో సీట్లు ఓట్ పర్సెంటేజ్ ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదు భయ్య. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2014లో పార్టీ పెట్టి అప్పుడు ఉన్న కారణాల వల్ల టీడీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కారణాల వల్ల విడిపోయి 2019లో సింగిల్గా పోటీ చేశారు. అప్పుడు ఓడిపోయినా అప్పుడు ఉన్న ప్రజాదరణ బట్టి ఇప్పుడు కాస్త పెరిగింది. సింగిల్గా పోటీ చేస్తే 20-30 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి 21 సీట్లకి 23 సీట్లకి అంకితం టీడీపీకి సపోర్ట్ చేయడం ఏంటి? ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య ఉద్దేశంగా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు కేవలం ప్రజల శ్రేయస్సు మాత్రమే కోరుకునే వ్యక్తి. అతని వ్యక్తిగత స్వలాభాలు వ్యక్తిగత ఆలోచనలు ఎప్పుడూ పట్టుకోరు. దానికి ఉదాహరణ ఏంటంటే 2014 సంవత్సరంలో టీడీపీకి మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక సీటు కూడా ఆశించకుండా, ఏమీ ఆశించకుండా, ఒక మంత్రి ఆశించకుండా, ఏమీ ఆశించకుండా ప్రజలు బాగుండాలని ఒక ఆశతో ఒక సంకల్పంతో టీడీపీకి మద్దతు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించారు ఆ రోజుని. అదేవిధంగా 2019 ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఏదేమైనప్పటికీ విడిగా పోటీ చేయాలన్న ఒక సంకల్పంతో వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మీరు అన్న దాన్ని బట్టి చూసుకుంటే 2024లో పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా వెళ్ళినప్పటికీ ఒక 30 స్థానాల్లో గెలిస్తే ఆస్కారం ఉంది. కాకపోతే ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇబ్బంది నుంచి బయటికి రావాలని ఒక సంకల్పంతో 21 సీట్లకు పరిమితై ఆయన రాజ్యాధికారాన్ని వదులుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం కేవలం 21 స్థానాలకి పరిమితమయ్యారు. ఏదేమైనప్పటికీ 2024 ఎలక్షన్లో అధికారం స్థాపించడంలో ముఖ్య మాత్రం పవన్ కళ్యాణ్ గారిది ఉంటుంది భయ్, అందులో సందేహం ఏమీ లేదు. ఇప్పుడు సంక్షేమ పథకాలని వ్యతిరేకించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమమే కదా అభివృద్ధి కూడా ఉండాలి, అభివృద్ధితో పాటు సంక్షేమిస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు ప్రజల పట్ల సంక్షేమం ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, అప్పులు చేసేస్తున్నారని. మరి ఏ సంక్షేమ పథకాలని మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు కదా. వాళ్ళు 3,000 ఇస్తే నేను 4,000 ఇస్తానని మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దానివల్ల ఈయన ఎక్కువ ఇవ్వడం వల్ల అభివృద్ధి అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు? టు బి వెరీ ఆనెస్ట్, నేను దాని గురించి మాట్లాడడానికి రైట్ పర్సన్ కాదండి. ఒక సంక్షేమ పదవాలు ఇవి నాకు రాలేదు, వీఆర్ నాట్, నేను మాట్లాడడం అనేది రైట్ థింగ్. అంటే ఈయన ఇస్తూ కూడా అభివృద్ధి చేయగలే అంత క్యాపబిలిటీ ఉందా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతున్నాను. మీరు అన్నదాని ప్రకారం అంటే నేను వినలేదు, ఆయన అన్నదాని ప్రకారం రెండూ జరగాలన్నారు కాబట్టి అభివృద్ధి కూడా జరిగితే ఇవి కూడా ఇస్తే అంటే ఇప్పుడు మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుందండి. అభివృద్ధి అంటే ఇండస్ట్రీస్ తీసుకురావడం ఇవన్నీ చేస్తూ ఉంటే మనీ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఆ మనీ నుంచి సంక్షేమ పథకాలు వచ్చినాయి అనుకోండి, దెర్ ఈజ్ అ వే, సంక్షేమం వస్తుంది, ఖర్చు పెడుతున్నారు జనాలకి. కానీ ఇప్పుడు జింబాబ్వే లాంటి కంట్రీస్ ఉన్నాయి, అక్కడ ఏంటంటే ఇలాగే సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇచ్చేసి వాళ్ళ రూపీ వాల్యూస్ ఇవన్నీ పడిపోయినాయి. ఎందుకంటే అక్కడ సీఎం ఎవరు నాన్వేషన్ ఒక వీడియో చేశారు, మీకు తెలిసిన యూట్యూబర్, ఇలాగ అక్కడ మనీ వాల్యూ అసలు పడిపోయింది. అక్కడ 1,00,000 రూపాయలు ఎంత కట్ట ఇక్కడ మనకు ఒక 1,000 రూపాయలతో సమానం. ఎందుకంటే ఇలా పనిచేశారు జనాలకి ఇలా పనిచేశారు కాబట్టి. సో ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ చేస్తూ జనాలకు పంచారంటే దిర్ ఈజ్ అ బ్యాలెన్స్ అని అనుకుంటున్నాను. బట్ అగైన్ డెవలప్మెంట్ ఉంటేనే ఖర్చు పెడతారు, లేకపోతే అప్పు చేసి ఖర్చు పెడితే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అప్పు తీర్చాల్సిన జనాలే కదా. ట్యాక్స్లు పెరిగిపోతాయి, మొత్తం ప్రతి కాస్ట్ పెరిగిపోతుంది, జనాల మీద పడుతుంది. జనాలందరూ ఏదో వచ్చే 10 రూపాయలది 5 రూపాయల గురించి ఆలోచిస్తున్నారు కానీ లాంగ్ టర్మ్ ఆలోచించట్లేదు కదా. జనాలందరూ కూడా ఆ రోజు గడిచిపోతుంది, అప్పుడేదో ఉప్పు పప్పు వచ్చేస్తుందని ఆలోచిస్తున్నారు. అన్ఎడ్యుకేటెడ్గానే ఉన్నారు, ఎడ్యుకేషన్ కూడా పెరగాలి. లాస్ట్గా ఒక క్వశ్చన్, ఓటు ఎందుకు వేయాలి, ఎవరిని ఎంచుకోవాలి, సగటు ప్రజలకి ఏమన్నా నీ మాటల్లో ఒక సామాన్య మాటలు ఏమన్నా చెప్పగలరా? నేను హైదరాబాద్ నుంచి ఈరోజు వచ్చానండి. సపరేట్గా ఓటు వేయడం కోసం మేము ఒక 2,000 బస్సు పెట్టుకొని ఒక 2,000 వెళ్ళడానికి పెట్టుకుని మా పనులన్నీ ఆపుకొని వచ్చింది. ఏంటంటే మనం మాట్లాడుతూ ఉంటాం ఏమంటే మా స్టేట్ ఇలా ఉంది, మన స్టేట్ మీద ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాం. నాకు నచ్చింది, ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు మనం ఫ్రీగా ఉంది కదా అని చెప్పేస్తాం. మనమే కదా, మనం ఓటు అనేది మనం ఇస్తేనే నెక్స్ట్ జనరేషన్స్ అనేవి బాగుంటాయి. ఇప్పుడు కాదు, నెక్స్ట్ 10 years 20 years తర్వాత జనరేషన్స్ ఎలా ఉండాలి. ఇప్పుడు ఒక జనరల్గా జనరేషన్స్ బాగుండాలి అంటే మనం ఇప్పుడు ఓటు ఇచ్చేస్తేనే మనకు కాకపోతే నెక్స్ట్ జనరేషన్స్ బాగుంటాయి. అందుకని ఓటు వేయాలి. ఓటు ఎవరికి వేయాలి అంటే
టు బీ వెరీ ఆనెస్ట్ అండి, చాలామంది కాస్ట్ కోసం పవన్ కళ్యాణ్ మా కాస్ట్ అని కూడా వేయకూడదండి, జగన్ మా కాస్ట్ అని కూడా వేయకూడదు. ఏది జనాల్లో నిజంగా ఎవరు మార్పు తీసుకురాగలరు, మనసు మీద చేయి పెట్టుకుని ఆడు మా క్యాస్ట్ మాకు డబ్బులు ఎత్తున్నాడు అని కాకుండా సంక్షేమ పథకాలు ఈ అభివృద్ధి ఇక నిజంగా కంట్రీలో ఎవరు మన స్టేట్లో నిజంగా మన స్టేట్ డెవలప్మెంట్ కోసం ఎవరు చేయగలరు, గుండె మీద చేయి వేసుకుని చేయాలి. అప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ బాగుంటాయి. లేదంటే హైదరాబాద్లో ఇప్పుడు ఎలా ఉన్నారంటారండి, హాస్టల్స్కి వెళ్తే మీరు హైదరాబాద్లో ఒడిస్సా వాళ్ళు హైదరాబాద్ వచ్చి వంటలు చేస్తుంటారు అన్ని హాస్టల్లోని, పీజీలోని. ఇదే ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం 10-20 yearsలో ఆంధ్ర వాళ్ళందరూ ఒడిస్సా, అస్సాం వెళ్ళి రెస్టారెంట్లోని హాస్టల్స్లోనే వంట వండుకోవాలండి. ఇప్పుడు రాష్ట్రపరంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉందా, జగన్ గారు మళ్ళీ వచ్చే అవకాశం? అది కాంప్లికేటెడ్ విషయం, ఎందుకంటే చెప్పలేము. జగన్ గారు అయితే మాత్రం ఆయన ప్రజలకు ఎన్నో పథకాలు పెట్టి సోమరబోధం చేశాడు. ఆయన ప్రజలకి అనేక రకమైన పథకాలు అనేది, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో 6 నెలలకు ఒక పథకం ఇచ్చేవారు, 6 నెలలకు పథకం పెడితే, అలాగే ఈ జగన్ గారు ఎక్కువ మహిళలకే కేటాయించారు తప్ప పురుషులకి ఏ విధమైన పథకాలు లేవు. అలాగే పథకాలు అనేది పెట్టడం అనేది చాలా ఏంటంటే ఎవరు అడగలేదు, ప్రజలు అడుగుతలేదు, ప్రజలు సోమరబోధం చేయడమే అంతే తప్ప అమ్మ ఒడి లేకపోతే కొన్ని విషయాల్లో గవర్నమెంట్ తప్పు చేస్తుంది. 60 వేస్తుంది ఇచ్చారు, చాలామంది అనాథలు అయిపోయారు. ఈ గవర్నమెంట్లోనే రాష్ట్ర ప్రభుత్వం 60 వేస్తుంది ఇచ్చి చాలామంది ఏంటంటే ఈ అర్హులు అనాథలు అయిపోయారు, కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అంటే వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. కూటమి వచ్చే అవకాశం ఉందా? కూటమి వచ్చే అవకాశం కాదు, ప్రజల నిర్ణయం అది, ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే ప్రజలు వాళ్ళు ఎవరికి ఓటేస్తారని తెలియదు, వాళ్ళ మనసులో వాళ్ళకి ఓటేస్తారు తప్ప ఏంటంటే ప్రభుత్వం అనేది చాలా కాంప్లికేటెడ్ విషయం ఇది. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పుష్కర కాలం పాటు ఉండి ఇప్పుడు సడన్ గా ఆయన సీఎం అభ్యర్థిగా చూద్దాం అనుకున్నా చెప్పలేం ఉన్నది, ఎందుకంటే ప్రజల నిర్ణయం అది, దైవ నిర్ణయం ప్రజల. అదే సీఎం అభ్యర్థిగా చూద్దాం అనుకున్న లోగా ఆయన వేరే పార్టీకి తెలుగుదేశం పార్టీకి పొత్తుగా వెళ్ళిపోయారు. అవును, ఆయన మీద ఏంటి భేదాభిప్రాయాలు కూడా లేస్తుంది, వ్యతిరేకత లేస్తుంది. ఆయన ఏంటి ఒక నిలకడగా లేని వ్యక్తిత్వం. వ్యతిరేకత అనేది ఎవరు చెప్పలేము, ఎందుకంటే ప్రజా నిర్ణయం, ప్రజలు ఎవరి వైపు నిర్ణయిస్తే వాళ్ళు ఎమ్మెల్యే అవ్వచ్చు, లేదంటే సీఎం అవ్వచ్చు, లేదంటే ఇంకొక విధంగా ఉండొచ్చు. అంటే ప్రజాభిప్రాయం నిలబడుతుంది. ప్రజలు ఎవరైతే ఓటేస్తారో ఓటింగ్ శాతం ఎక్కడైతే ఎక్కువ వస్తుందో వాళ్ళు సీఎం అవ్వచ్చు, లేదంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ అవ్వచ్చు, లేకపోతే ఆనరబుల్ మినిస్టర్స్ అవ్వచ్చు. దానికోసం అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనం చెప్పాలంటే కొంచెం మనకు అంత ఐడియా లేదు, కానీ ఎక్కువ శాతం టీడీపీకే ఈసారి ఉందని అనుకుంటున్నారు ప్రజలు. మీ అభిప్రాయం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉన్నది, పనితీరు కానీ పరిపాలన కానీ? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే పరిపాలన కొంతమందికి లబ్ధి పొందిన వాళ్ళకి బాగానే ఉంటుంది, చాలా శాతం మరి ఇబ్బంది పడ్డారు. అంటే 100కి 10% లబ్ధి పొందిన వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, మిగతా 90% కూడా అంత ఆనందంగా లేరు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తారేమో అని అనుకుంటున్నారు. ఓకే, అంటే జగన్ గారి మీద 150 ఎమ్మెల్యేలతో గెలిచినటువంటి వ్యక్తి ఈ కూటమి ఎదుర్కోగలదా? ఆయన్ని ఎదుర్కొని ప్రభుత్వం స్థాపించగలదా అని అడుగుతుంది. అంటే ఇంతకు ముందు జరిగింది ఏంటంటే ఈ జనసేన టీడీపీ విడివిడిగా వెళ్ళడం వల్ల, బీజేపీ అది విడివిడిగా వెళ్ళడం వల్ల కొంచెం ఓటు చీలి తక్కువ ఇప్పుడు ఒక 10,000 5,000 ఓటింగ్లో కూడా గెలవడం జరిగింది. కొన్ని సీట్లు 1000 ఓట్లలో కూడా కొన్ని సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలిచినాయి. ఈసారి మరి ఇది కూటమి కదా, ఓట్లు చీలలో కనుక ఎక్కువ శాతం టీడీపీకి అవకాశం ఉంటుంది. అంటే అన్ని సీట్లు 150 సీట్లు అంటే ఈసారి రావు, దగ్గర దాకా రావచ్చేమో, కానీ విన్నింగ్ అయితే టీడీపీదే అవుతుందని అనుకో. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోడీ గారు ముగ్గురు కూటమి అయితే గెలుస్తుందని రాష్ట్రం మొత్తం మీద అనుకుంటున్నాము. అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాను నాకు ఓటు వేయండి, నేను ఇస్తేనే వేయండి అంటున్నాడు, కానీ అది మాత్రం ప్రజల్లో అయితే అవాస్తవం కింద ఉంది. ప్రజలకి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఏది కింద వరకు చేరలేదు, అది మాత్రం వాస్తవం. దానివల్ల జగన్మోహన్ రెడ్డిని ఈసారి నమ్మే ప్రసక్తిలో ప్రజలైతే లేరు.
అంటే అభివృద్ధి జరగలేదన్న? అభివృద్ధి జరిగిందని వాళ్ళు వేసుకున్న పోస్టర్లోనే ఆ వీడియోలు బైట్స్ చేసి పెట్టుకోవడంలోనే ఉంది తప్ప ప్రజల్లో కానీ లేకపోతే రూరల్ ప్రాంతాల్లో కానీ అభివృద్ధి లేదు. గత 5 సంవత్సరాల నుంచి ధవళేశ్వరం గ్రామం ఒక్కటే తీసుకుంటే ఎక్కడ డ్రైనేజీ సిస్టమ్ తీసిన వ్యవస్థ లేదు, దాన్ని ప్రక్షాళన చేద్దామని లేదు, చెత్త పన్ను వేసారు దానికి మళ్ళీ కలిపి. ఆ పన్ను కట్టడం సరిపోతుంది తప్ప మాకు అభివృద్ధి అయితే కనిపించట్లేదు. మళ్ళీ బాబు గారు ప్రభుత్వం స్థాపించారు. బాబు గారు ప్రభుత్వం స్థాపిస్తేనే రాష్ట్రం బాగుపడతా అనే ఉద్దేశంతో ఉన్నాం. ఇప్పుడు అదే బాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాల మీద విమర్శించారు, వ్యతిరేకించారు. ఈ అప్పు అనేది పెరిగిపోతుంది సంక్షేమ పథకాల వల్ల, అభివృద్ధి లేదని. మరి ఈయన మనం మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అదే సంక్షేమ పథకాలని యాజ్ ఇట్ ఈజ్గా దింపి కొంచెం వాళ్ళు ఇచ్చే 2000 మీద నేను 3000 4000 ఇస్తానని పెంచారు. దానివల్ల అప్పులోకి వెళ్తారు రాష్ట్రం. గతంలో ఏ అప్పులు అయితే ఉన్నా అయ్యే అప్పులు రొటీన్గా వస్తున్నాయి, కాదనట్లేదు. కాకపోతే అభివృద్ధి జరగలేదు. ఏ కంపెనీ కూడా మన రాష్ట్రానికి రాలేదు. చంద్రబాబు నాయుడు వంటి ఒక అనుభవస్థాయి వస్తే ఇక్కడికి కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుంది. కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే యువతకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అప్పుడు మన రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది. తద్వారా వచ్చిన డబ్బులతోనే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకరు కానీ ఎవరు వచ్చినా ఆ వచ్చిన ఆదాయం బట్టే కదా మనకి సంక్షేమ పథకాలు ఇస్తారు. అది బాబు గారి మీద నమ్మకం. అది ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కొన్న జనబలం ఈయనకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో కూటమిని అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పుష్కర కాలం పాటు పార్టీ పెట్టి ఆయన ఇప్పుడు సింగిల్గా పోటీ చేసిన 20-30 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఎందుకని అటువంటి ఆయన వస్తే ఆయన చేయాలని ఆయన పరిపాలన చూస్తారు జనాలు. ఆయన అలా చేయకుండా ప్రతి పార్టీకి ఇలా కొమ్ముగేయడం వల్ల లాభం. పవన్ కళ్యాణ్ గారు అంటే నేను చెప్పాలంటే యువత మాది 30 సంవత్సరాలు వయసు మాదంటే యువతే. మేము పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే విధానంలోనే ఆలోచిస్తాం. కాకపోతే ఏంటంటే ఆయన చేసిన మంచి పని మనం డైరెక్ట్గా పోటీ చేస్తే మనం పోతాం, అట్ ది సేమ్ టైం టీడీపీ పోతుంది అనే ఆలోచన ద్వారంతో ఇద్దరం కలిస్తే రాష్ట్రాన్ని బాగు చేయొచ్చు అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం చాలా మంచిదయ్యింది. ఆ పొత్తు పెట్టుకోవడం వల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ధనవంతుని కానీ ఈ రాక్షస పాలన కానీ లేదంటే రౌడీయిజాన్ని కానీ కొట్టాలంటే కూటమి అయితేనే కొట్టగలదు. ఓకే, కూటమి రావాలని మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మనకి టీడీపీకి అవకాశం ఉందండి. కూటమి ఉంది కదండి, జనసేన కూటమి, తెలుగుదేశం, బీజేపీ కూటమి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే అండి ఏదో ఆయన ఏదో చేసేస్తాడు అని చెప్పి అంటే వేసామండి. అప్పుడు అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి గారికి వేసామండి, కాదంటలేదు. ఆయన పరిపాలనకి ఇది వరకు చాలా తేడా ఉందండి, వైనాలు తేడా ఉంది. ఈయన చాలా ఏ వర్గం చూసినా గోలే అండి, ఎవరు చూసినా గోలెట్టేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు బాగా చేశారు. వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనే బాగుందండి. ఈయన మాతో ఆయన పరిపాలన బాగుందండి. మరి ఈయన వచ్చాక సంక్షేమ పథకాలు ఎన్నడూ లేని ముఖ్యమంత్రిగా నేను ఇస్తున్నా అని చెప్పేసి ఏమి ఎందుకండి సుఖం ఏముందండి? ఏమి ఇస్తున్నారండి? ఇస్తామని డబ్బా కొట్టుకుంటున్నారండి. ఏమి ఎవరికి రావట్లేదండి. అందరికి ఇస్తామని అన్నాడండి. వాళ్ళకి ఏదో 4 years ఉన్నాయని కటింగ్ అంటున్నాడు. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని కటింగ్ అంటున్నాడు. పెన్షన్లు రావట్లేదండి, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది, పెన్షన్లు తీసేస్తున్నాడు అండి. అలా ఉందండి, బాగలేదంటారు. చాలా మంది బాధపడిపోతున్నారండి, చాలా మంది బాధపడుతున్నారండి. మరి బాబు గారు వస్తే ఇది మారుతుంది అనుకుంటున్నారా? మరి జరగకో టీడీపీ ప్రభుత్వంలో మరి ఎంత దారుణం ఇలాగ ఎప్పుడు లేదండి. ఏంటండి ఇప్పుడు గోదావరి పక్కన ఉన్నామండి మేము. లారీ వేసుకుని వేయించుకుని ఏదైనా రిపేర్లు చేయించుకుందామంటే అవకాశం లేదండి. లారీ ఎట్టి 10,000 ఎట్టి ఎక్కడ కొంటామండి? తాప మేస్త్రీలు చూస్తేనేమో 1000 రూపాయలు జీతం అంటున్నారు, కూలోడికేమో 850 రూపాయలు జీతం అంటున్నాడు. మాలాంటి మధ్యరకం కుటుంబాలు నలిగిపోతున్నామండి బాబు. మధ్యరకం కుటుంబాల్లో నలిగిపోతున్నామండి. అటు మధ్యరకం లేబర్ ఉన్నారండి, ఆడ మగ పని చేసుకుంటారు, తెచ్చుకుంటారు, తింటారు. ఇప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళు బయటికి వెళ్ళలేరు. మా యజమాని తేవాలి, ఒకటే తేవాలి, అందరూ 10 మంది తినాలి. ఎలాగండి? చాలా ఇబ్బంది అయిపోయిందండి జనాలకి. అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. మరి వీళ్ళు కూటమితో చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పార్టీ, మోడీ గారు, పక్కన పెట్ట పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కూటమి గెలిచే అవకాశం ఉంది దీని మీద బాగానండి.
కూటమి అయితే వచ్చేస్తుందండి, అందులో అయితే డౌట్ లేదు. ఇంకా ఎందుకంటే అండి ప్రజలు ఇసుకెక్కిపోయి ఉన్నారండి. మధ్యరకం కుటుంబాలు, పేద వర్గాలు, లేబరు అంతా కూడా చాలా ఇసుకెక్కిపోయి ఉన్నారండి. చాలా భయంకరంగా ఉందండి. ఎక్కడ చూసినా గొడవలు అండి, గంజాయి అండి. ధవళేశం ఎప్పుడు నా చిన్నప్పుడు నాకు 40 సంవత్సరాలు అండి, 42 సంవత్సరాలు. ఎప్పుడు గంజాయి అనేది ఎప్పుడు లేదండి. బ్లేడ్ బ్యాచ్ అండి, అదే అండి బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. ఇంకంతా అలా గంజాయి కొట్టేసి ఏం చేస్తున్నారో తెలియట్లేదండి, ఎలా మసులుతున్నారో తెలియట్లేదు. లాండ్ ఆర్డర్ లేదు, లాండ్ ఆర్డర్ అనేది అసలు లేదు. చాలా భయంకరంగా ఉందండి. ఆడపిల్ల బయటికి వెళ్ళి రావాలంటే భయం వేస్తుందండి. చాలా చాలా దశరాగ్గా ఉందండి బాబు. మార్పు జరుగుతుంది, మార్పు జరుగుతుందనే మేము కోరుకుంటున్నామండి. మార్పు జరగాలండి. జరగకపోతే ప్రజలు బతకలేరండి బాబోయ్. ఈ ప్రభుత్వంలో అయితే ప్రజలు బతకలేరని అంటున్నాను. నేనైతే మాత్రం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నేను మా ఇంట్లో ఓట్లన్నీ కూడా ఆయనకి పడ్డాయండి. మేము వేసాం. అంతకుముందు అయితే టీడీపీ అండి, కానీ ఆ పరిపాలన బాగుందండి. టీడీపీ పరిపాలన బాగుంది. రాజశేఖర రెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగుంది. ఇదేం పరిపాలన బాబు, ఎంతకన్నా దారుణం ఎక్కడ చూడలేదు నేను. టీడీపీ రావాలండి బాబు, కూటమి రావాలండి. రాకపోతే ప్రజలు బతకలేరండి. అబ్బాయి ఎక్కడికి పోవాలండి, వేరే రాష్ట్రం ఎక్కడికి ఏ రాష్ట్రాన్ని పోవాలి తప్పండి, ఇక్కడ అయితే బతకలేమండి. అంత దారుణంగా ఉందండి.